మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఏ శక్తి అడ్డుకోలేకపోతోంది. ముందుగా పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ను అడ్డుకు తొలగించింది. ఆ తర్వాత లెబనాన్కు చెందిన హెజ్బుల్లా చీఫ్ హసన్ నాజరుల్లాకు లేపేసింది. ఇక పని పట్టాల్సింది ఇరాన్తో పాటు యెమెన్ను. అయితే తాజాగా ఇజ్రాయెల్ మిలిటరీ యెమెన్పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. యెమెన్కు పశ్చిమాన ఉన్న రాజిసా, హోడియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజా ఇజ్రాయెల్ దాడులేంటో మరింత సమాచారం తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ రోడ్ క్లియర్ చేసుకుంటూ తన కడ్డొచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటూ ముందుకు పోతోంది. ముందుగా గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు బలహీనపడ్డారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను జూలై 31న ఇరాన్ రాజధాని టెహరాన్లో ఇజ్రాయెల్ లేపేసింది. అటు తర్వాత పగ్గాలు చేపట్టిన యాహ్యా సిన్వార్ అడ్రస్ లేకుండా పోయాడు. ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. ఆయన బ్రతికి ఉన్నాడా లేడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడిలో చనిపోయాడన్న వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా హెజ్బుల్లా చీఫ్ హసన్ నాసరుల్లాను గత శుక్రవారం లేపేయడంతో ఇజ్రాయెల్ భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఇక నాసరుల్లాను అంతం చేయడానికి కారణం ఇరాన్ గూఢాచార సంస్థ ఇచ్చిన సమాచారమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నాసరుల్లా పౌరులు నివసించే అపార్ట్మెంట్ కింద బేస్మెంట్లో 30 అడుగుల లోతున తన అనుచరులతో సమావేశమయ్యారని, ఈ సమావేశంలోనే ఇజ్రాయెల్పై ఎలా దాడులు చేయాలనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. కాగా హెజ్బుల్లా వద్ద బలమైన సైనికులున్నారు. హెజ్బుల్లా సైనికుల సంఖ్య సుమారు 1,00,000 పైమాటే. ఇరాన్ గూఢాచారులు ఇచ్చిన పక్కా సమాచారంతోనే నాసరుల్లా నివసించే భవనంపై 2,000 టన్నుల బాంబులు కురిపించారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన చనిపోయినట్లుగా హెజ్బుల్లా కూడా ధృవీకరించింది. హెజ్బుల్లా చీఫ్ మృతితో ముస్లిం వరల్డ్ భగ్గుమంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తున్నాయి. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇరాన్లో ఎక్కడ దాక్కున్నా లేపిస్తామంటోంది ఇజ్రాయెల్ ఐడిఎఫ్. ఇక ఇజ్రాయెల్ ఫోకస్ ప్రస్తుతం ఇరాన్, యెమెన్పై పడింది. వెంటనే ఆదివారం నాడు యెమెన్కు చెందిన హౌతీ గ్రూప్పై పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. టెల్ అవీవ్ సమీపంలో బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో మరోమారు ప్రాంతీయంగా తీవ్రమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఆదివారం నాడు ఇజ్రాయెల్కు చెందిన డజన్ల కొద్ది ఫైటర్ జెట్స్, ప్రధానంగా యెమెన్కు చెందిన పవర్ ప్లాంట్లు, రాస్ ఇసా, హోడియో పోర్ట్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 4 చనిపోయారు. వారిలో ఒకరు పోర్టు కార్మికుడు కాగా 3 ఎలక్ట్రికల్ ఇంజనీర్లని హౌతీకి చెందిన అల్ మసీరా టీవీ వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హోడియో నగరంలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే యెమెన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హౌతీలు అవకాశం చిక్కినప్పుడల్లా ఇజ్రాయెల్పై విరుచుకుపడుతుంటాయి. శనివారం నాడు హౌతీ మిలిటెంట్లు టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ కూడా దాడులు చేయడం మొదలెట్టింది. కాగా ఇరాన్ ఇటు పాలస్తీనాకు, అటు హెజ్బుల్లాకు, ఇటు హౌతీ మిలిటెంట్లకు ఆయుధాలతో పాటు ఆర్థికంగా సాయం అందిస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఏడెన్, బాబ్ అల్ మాండెబ్ స్ట్రెయిట్లో ఇజ్రాయెల్కు వెళ్లే ఓడలను అడ్డుకోవడం, వాటిని దోచుకోవడం హౌతీ మిలిటెంట్లు చేస్తూ వస్తున్నాయి. పాలస్తీనాకు సంఘీభావంగానే చేయబడుతున్నట్లుగా తమ చర్యను సమర్థించుకుంటోంది యెమెన్. గత ఏడాది కాలంగా హౌతీలు ఇరాన్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి. అలాగే ఇరాకీ మిలిటరీతో కలిసి ఇజ్రాయెల్పై దాడులను ముమ్మరం చేసింది. దీంతో ప్రాంతీయ ఉద్రిక్తతకు పరిస్థితులు దారితీశాయి. ఇదిలా ఉండగా హౌతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ తమపై దాడులు చేసినంత మాత్రాన తాము పాలస్తీనాకు మద్దతుగా నిలువబోమని స్పష్టం చేసింది. ఇజ్రాయేలీలు తమపై ఎంత బలంగా దాడులు చేస్తే అంతే ఫోర్స్తో పాలస్తీనా మిలిటెంట్లకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు యెమెన్పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఇరాన్ ఖండించింది. యెమెన్పై దాడులు చేయడం అమానవీయమని, అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చెలరేగిపోతుందని నిందించింది. ఇజ్రాయెల్ నేరాలకు అమెరికా అండగా నిలుస్తోందని ఇరాన్ మండిపడింది. ఇదిలా ఉండగా యెమెన్పై ఇజ్రాయెల్ దాడులను హమాస్ కూడా ఖండించింది. యెమెనీ ప్రజలకు పూర్తిగా సంఘీభావం ప్రకటించింది. వైమానిక దాడుల వల్ల చెలరేగిన మంటలను ఫైర్ ఫైటర్స్ ఆర్పుతున్నారని అల్ జజీరా న్యూస్ ఛానల్ కూడా తెలిపింది.
కాగా ఈ నెల ప్రారంభంలో హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ విమానాశ్రయం బెన్ గురియన్ ఎయిర్పోర్టు సమీపంలో హైపర్సోనిక్ మిసైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో పలు చోట్ల మంటలు వ్యాపించాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఆదివారం నాడు కూడా లెబనాన్కు చెందిన పలు నగరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నాసరుల్లా మృతితో హెజబుల్లా బలహీనపడింది. అదే సమయంలో ముస్లిం దేశాలు మాత్రం పగతో రగిలిపోతున్నాయి. ఇజ్రాయెల్ అంతు చూడడానికి ప్రస్తుత పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఏ క్షణంలో ఏమవుతుందో అన్న ఆందోళన మధ్యప్రాచ్యంలో నెలకొంది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మరి ఈ రావణ కాష్టం ఎప్పుడు చల్లబడుతుందో ఆ పైవాడికే తెలియాలి.